దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ వర్తమానమును వీక్షిస్తూ వినడానికి చేరిన మీకు, వీక్షకులైన మీకు ప్రభు పేర ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక పర్యాయము వాక్యం ప్రకటించడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి ఆయన స్తుతిస్తూ ఉన్నాను. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, కరోనా వైరస్, దీన్ని బట్టి సంఘాల్లో మరి ఎక్కడ సమాజంగా కూడుకోవటం, చర్చెస్లో ఎక్కడ లేదు. అయినప్పటికీ మరి ప్రతిదినము వాక్యాన్ని మీకు అందించాలని భారంతో మీ ముందు నిలవబడి ఉన్నాను. కాబట్టి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల గురించి, ఈ వైరస్ నుంచి మనము త్వరగా బయటపడినట్టుగా మీరందరూ మీ గృహాల్లో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందును బట్టి మీకు ప్రభు పేర వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మంచిది, మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. యేసుక్రీస్తు తన దాసులకు కనబరుచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. మా ప్రియ తండ్రి, చదవబడిన ఈ మాట కోసం స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ మాటను మేము ఇప్పుడు ధ్యానం చేయబోతుండగా మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని, మాకు కావలసిన లేఖన ప్రత్యక్షతను, సత్యమును గ్రహించుట కొరకైన ప్రత్యక్షతను మాకు కలుగ చేయమని మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమును అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుండి ఒక ఆసక్తికరమైన సంగతిని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా, ఎదురవుతున్న తెగుళ్ళ దృష్ట్యా, రకరకాల పరిస్థితులు, వాతావరణ పరిస్థితులు కావచ్చు, ఆరోగ్య పరిస్థితులు కావచ్చు, తెగుళ్ళు కావచ్చు, ఈ పరిస్థితులన్నిటిని చూస్తున్నప్పుడు ప్రతి మనిషికి ఏదో ఒక సమయాన ఒక ఆలోచన వస్తుంది. ఏమిటి తెగుళ్ళు, ఏమిటి ఉన్నటువంటి పరిస్థితులకు కారణం ఏమిటి, దీనికి ముగింపు ఏమిటి, రేపేం జరగబోతుంది, రేపటి కాలమున జరిగేటటువంటి సంగతులు ఏమిటి, లేక ప్రస్తుతము ఉన్నటువంటి ఈ కాలం తరువాత, ప్రస్తుత కాలము గడిచిన తరువాత ఏం జరుగుతుంది అనేటటువంటి సంగతి, అనేటటువంటి ప్రశ్న ప్రతి వ్యక్తి యొక్క మనస్సులో స్ఫురిస్తుంది. ప్రతి వాని మనస్సున ఈ తలంపు ఉంటుంది. అయితే వాక్యం సెలవిస్తూ ఉంది, ప్రస్తుత కాలము గడిచిన తరువాత ఏమి జరుగునో అనేటటువంటి ప్రశ్న మనలో ఉన్నట్టయితే వాక్యం మాట్లాడుతుంది, ఈ సంగతులు త్వరలో సంభవింపనయున్నవి. దేవుని బిడ్డలారా, మనకున్నటువంటి నిరీక్షణ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడ. యేసు ప్రభువారి యొక్క రాక కొరకు సంఘం ఆశతో ఎదురు చూస్తూ ఉంది. మనకున్నటువంటి శుభప్రదమైన నిరీక్షణ ఏమిటి అంటే, సంఘం ఎత్తబడుతుంది, యేసు ప్రభువారు రాబోతున్నారు, ఆయన తెలియచేశారు. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను మరలా వస్తాను, నేను వచ్చినప్పుడు నేనుండు స్థలంలో మీరును ఉండులాగున్నా నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో, శరీరముతో ఉన్నటువంటి దినాల్లో పలుమార్లు ఈ మాట చెప్పారు. కాబట్టి ఆ మాటను మనం హేతువు చేసుకొని సంఘం నిరీక్షిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు వస్తారు, ప్రభువారు రాబోతున్నారు. ఆయన వచ్చినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఎత్తబడతారు, సంఘం మధ్యాకాశానికి ఎత్తబడుతుంది అనేటటువంటి ఒక నిరీక్షణ.
కాబట్టి ఇది ప్రస్తుత కాలము గడిచిన తర్వాత కానీ ఎప్పుడైనా కానీ యేసు ప్రభు వారు వస్తారు అన్న సంగతి సంఘానికి తెలుసు. యేసు ప్రభు వారు సంఘాన్ని కొనిపోవటానికి ఆయన రాబోతున్నారన్న సంగతి బైబిల్ గ్రంథం తెలియచేస్తూ ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారి రాకడ ఎప్పుడు జరుగుతుంది, ఆయన రాకడకు సూచనలు ఏమిటి, ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అనేది కూడా ప్రశ్న. యేసు ప్రభువారు వస్తారు అన్నారు. యేసు ప్రభువారు ఎప్పుడు వస్తారు అనేది మరొక ప్రశ్న. ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్నటువంటి మనము ఆయన రాకడ సూచనలు ఏమిటి, యుద్ధాలని, కలహాలని, కరువులని, తెగుళ్ళని, పరిశుద్ధులు హింసించబడటం అనేది ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. రోజుకు రోజుకు ఒక క్రొత్త తెగులు వస్తూ ఉంది. రోజు రోజుకి ఒక క్రొత్త తెగులు మానవ జాతిని పీడిస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉన్నప్పుడు ప్రస్తుత కాలము గడిచిన తర్వాత ఏం జరుగుతుంది అనే ప్రశ్న ప్రతి వానికి వస్తుంది. దేవుని బిడ్డలారా, లేఖనాన్ని మనము ఆశ్రయించినట్టయితే ప్రస్తుత కాలమును, ఈ కాలము గడిచిన తరువాత ఏం జరుగుతుందో తెలియచేసేటటువంటి ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథాన్ని నేను మీకు పరిచయం చేస్తాను. ఆ గ్రంథము పేరు ముద్రిత గ్రంథము. ఆ గ్రంథాన్ని గురించిన సంగతి ఈ దినాన మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయాన్ని చూడండి. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. బూరధ్వని వలె నాతో మాటలాడగా నేను వింటిని. ఆ మాటలాడిన వాడు ఏమన్నాడు తెలుసా? ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనబరచెదను. ఇక మీదట జరగవలసినవి ఉన్నాయి. ప్రస్తుత కాలము జరిగిన తరువాత ఏమి జరుగునో అనుకుంటున్నారు కదా. ఇదిగోండి వాక్యం మాట్లాడుతుంది. ఇక మీదట ఏమి జరగాలో, ఏమి జరగబోతున్నాయో, జరగవలసిన వాటిని నీకు కనబరచెదను అని మాట్లాడిన మాట పద్మసు ద్వీపంలో ఉన్నటువంటి యోహాను విన్నాడు. ఇక్కడికి ఎక్కిరమ్ము. ఎందుకొరకు అంటే జరగవలసిన వాటిని చూడటం కోసం. భవిష్యత్తులో ఏమి జరగబోతున్నాయి, భవిష్యత్తులో ఏమి చోటు చేసుకోబోతున్నాయి, ఎటువంటి సంఘటనలు ఎదురు కాబోతున్నాయి, ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి అనే విషయాన్ని గురించి తెలుసుకోవటం కోసం అపోస్తలుడైన యోహాను కొనిపోబడ్డాడు. ఆ తరువాత 2వ వచనంలో వెంటనే నేను ఆత్మవశుడనైతిని. ఇదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. అప్పటిదాకా పద్మసు ద్వీపంలో ప్రార్థనలో ఉన్నటువంటి యోహాను ఒక్కసారిగా ఆత్మవశుడయ్యాడు. ఆత్మవశుడైన వెంటనే ఆయనకు ఒక సింహాసనం కనబడింది. ఆ సింహాసనం మీద ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు. సింహాసనమందు ఆసీనుడైన వాడు దృష్టికి ఏ విధంగా ఉన్నాడో తెలియచేస్తున్నాడు. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. అలాగే మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. దేవుని బిడ్డలారా, ఆ సింహాసనమునందు, ఈ సింహాసనము చుట్టూ 24 సింహాసనాలు ఉండటం, ఆ సింహాసనాల మీద 24 పెద్దలు కూర్చొని ఉండటం. ఆ మీదట ఇంకొకటి కూడా, ఆ సింహాసనముల యందు 24 పెద్దలు తెల్లని వస్త్రము ధరించిన వారై తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుంటిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు
ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలిల్లుచున్నవి, అవి 7 ఆత్మలు. సరే, మనం అంశంలోనికి వద్దాం, అంశాన్ని కట్టుబడదాం. ఆత్మవశుడయ్యాడు యోహాను. ఆత్మవశుడై వెళ్ళిన తరువాత పరలోకంలో తలుపు తెరవబడి ఉండటం, ఆత్మవశుడైన ఆయన ఆ ద్వారము గుండా ప్రవేశించి వెళ్ళిన తరువాత వెంటనే ఆయన దృష్టి ఒక సింహాసనం మీద పడింది. ఆ సింహాసనం మీద ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఆయన దృష్టికి పద్మరాగములను పోలినవాడు, సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించేటటువంటి ఇంద్రధనుసు ఆ సింహాసనము చుట్టూ ఉండడం, ఆ తరువాత సింహాసనము చుట్టూ 24 సింహాసనాలు ఉండటం, 24 పెద్దలు తెల్లని వస్త్రాలు ధరించిన వారై సువర్ణ కిరీటములను ధరించి ఆ సింహాసనము చుట్టూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇక ఇప్పుడు మళ్ళా 5వ అధ్యాయం ప్రారంభ వచనంలోనికి వద్దాం. యోహాను ఈ 24 పెద్దలను చూచాడు. సింహాసనం చుట్టూ ఆవరించి ఉన్నటువంటి ఇంద్రధనుస్సును చూచాడు. చూస్తూ ఉండగా సింహాసనం మీద ఆసీనుడైన వాని యొక్క చేతిలో ఒక గ్రంథం కనబడింది. ఆ గ్రంథం మీద దృష్టి నిలిపాడు. ఆ 5వ అధ్యాయం ప్రారంభ వచనం చూడండి. మరియు లోపటను వెలుపటను వ్రాతగలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని యొక్క కుడి చేతి నేను చూచి తిని. దేవుని బిడ్డలారా, సింహాసనం మీద కూర్చున్నటువంటి ఆ తేజోవంతుడైనటువంటి ఆయన చేతిలో, ఆయన కుడి చేతిలో ఒక గ్రంథాన్ని చూచాడు యోహాను. గ్రంథాన్ని చూచాడు. ఆ గ్రంథం ఎలా ఉందట? లోపటను వెలుపటను ముద్రలు కలిగినటువంటి గ్రంథం. ముద్రలు కూడా గట్టిగా వేయబడి ఉన్నటువంటి ఒక గ్రంథము. ఈ గ్రంథం, ముద్రలు వేయబడిన గ్రంథం, లోపటను వెలుపటను వ్రాత కలిగినటువంటి గ్రంథం, గట్టిగా ముద్రలు వేయబడినటువంటి గ్రంథం. చాలా కాలం క్రిందట ఒక దైవ సేవకుడు మాట్లాడుతూ ఆ గ్రంథం ఏమిటో తెలుసా అన్నాడు. ఆ గ్రంథం ఏమిటంటే ఆ గ్రంథము నీవే అని చెప్పాడు. చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ గ్రంథము నీవే ఏమిటండి ఆ మాట? ఆ గ్రంథము నీవే అంటే ఏమిటి? మనం ఆ గ్రంథం ఆలోచన చేయండి. ఇలా ఈ గ్రంథాన్ని గురించిన సంగతులు రకరకాలుగా బోధిస్తూ ఉన్నారు. వాక్యం ఏం మాట్లాడుతుందో చూడండి. వెలుపట లోపట వ్రాత కలిగినటువంటి ఒక గ్రంథము ముద్రలు వేయబడి ఉంది. ఆ ముద్రలు కూడా గట్టిగా వేయబడిన ముద్రలు. దేవుని బిడ్డలారా, అసలు యోహాను ఎందుకొరకు పిలువబడ్డాడు? ఇక మీదట జరగబో వాటిని నేను నీకు కనపరుస్తాను, జరగబో వాటి సంగతులను నేను నీకు తెలియచేస్తాను. అందుకు కదా యోహాను పిలువబడింది. ఆ యోహాను పిలువబడిన తర్వాత సింహాసనం కనపడటం, సింహాసనం మీద ఆసీనుడైన వాడు కనపడటం, 24 పెద్దలు కనపడటం. ఆ తర్వాత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ సింహాసనం మీద ఆసీనుడైన వాని యొక్క కుడి చేతిలో ఒక గ్రంథం కనపడింది. ఆ గ్రంథం మీద ఈయన దృష్టి పడింది. ఇంతలో ఒక ఆయన గట్టిగా మాట్లాడతాం. అందులో అయితే పరలోకమందు కానీ ఆ ముద్రలు తీసి ఆ గ్రంథమును విప్పుటకు యోగ్యుడెవడని బలిష్ఠుడైన ఒక దూత బిగ్గరగా ప్రచురింపగా చూచి తిని. యోహాను ఆ గ్రంథాన్ని చూచిన తరువాత ఒక బలిష్ఠుడైన దూత పరలోకంలో ఆయన మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఆ గ్రంథము యొక్క ముద్రలను విప్పటానికి ఎవడు యోగ్యుడు? గ్రంథము యొక్క ముద్రలను విప్పటానికి యోగ్యుడెవరు అని చూస్తున్నాడట. ఒక్కడ కనిపించట్లేదు. పరలోకమంతా చూశారు. 24 పెద్దలు, కెరూపులు, సెరాపులు, దేవదూతలు, ఉదయ నక్షత్రములుగా పిలువబడిన వారు ఎవరు ముందుకు రాలేదు. ఆ తర్వాత భూలోకం ఎవరు ముందుకు రాలేదు. అదేవిధంగా క్రింది లోకములు, ఊర్ధ్వలోకాలు కానీ అధోలోకాలు కానీ ఉన్నటువంటి ఏ లోకములోనైనా సరే ఆ ముద్రలు విప్పటానికి ఒక్కడు కూడా ముందుకు రాలేదు.
ముందుకు రాలేదు. ఏమిటి అసలు ఆ గ్రంథం ఏమిటి? ముద్రలు వేయబడిన గ్రంథం ఏమిటి అంటే, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ముద్రలు వేయబడిన ఒక గ్రంథం. ఈ విషయాన్ని గురించి మనకు దానియేలు ప్రవచన గ్రంథంలో 12వ అధ్యాయాన్ని గనక మీరు చూస్తే, ఆ 12వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనించినట్టయితే, నేను చదువుతున్నాను చూడండి. నేను వింటిని కానీ గ్రహింపలేకపోతిని, నా ఏలినవాడా వీటికి అంతమేమని నేను అడుగగా అతడు, ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి కనుక దానియేలు నీవు ఊరకుండు. దానియేలు నీవు ఊరకుండు. చూచారా, ముద్రింపబడినటువంటి, ముద్రలు వేయబడినటువంటి నా ఏలినవాడా ఏమిటి నేను గ్రహింపలేకపోయాను, ఏమిటి సంగతి, వీటికి అంతమేమిటి, నాకు చెప్పయ్యా, వీటి అంతమేమిటో. నేను విన్నాను కానీ గ్రహించలేకపోయాను. దానియేలు విన్నాడు కానీ గ్రహించలేకపోయాడు. అయ్యా, నాకు అర్థం కాలేదు, నేను గ్రహించలేకపోయాను, వీటి సంగతి ఏమిటి, వీటి అంతమేమిటి నాకు చెప్పంటే, ఆయన అంటాడు, దానియేలు ఇప్పటికి ఊరకుండు, అది తెలుసుకునేది పని ఇప్పటిది కాదు, అంత్యకాలము వరకు అవి ముద్రించబడ్డాయి, అంత్యకాలము వరకు ముద్రించబడ్డాయి. అది ఈ సంగతులను గ్రహించటం ఇప్పుడు నీ పని కాదు, నీవు ఊరకుండు 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 అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, అంత్యకాలము వరకు ముద్రింపబడిన గ్రంథం అంటే అంత్యకాలంలో జరిగేటటువంటి సంగతులు దానియేలు కాలంలో ముద్ర వేయబడటం. దానియేలు అంత్యకాలంలో ఏం జరుగుతాయి, ఏ సంగతులు జరుగుతాయి, వీటి అంతమేమిటి అని అడిగితే, వీటికి అంత్యకాలము వరకు ముద్ర వేస్తున్నాను, వీటిని తెలుసుకోవటం నీ పని కాదు, మౌనంగా ఉండు. దానియేలు ఇప్పటికీ మౌనంగా ఉండు, అంత్యకాలం దాకా ఇవి మరుగుగా ఉంటాయి. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో లోపటను వెలుపటను వ్రాతగలిగినటువంటి 7 ముద్రలు గట్టిగా వేయబడినటువంటి ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో వ్రాతలు ఉన్నాయి. ఏమిటా వ్రాతలు? ఆ గ్రంథం యొక్క ముద్రలు గనక విప్పితే ఆ వ్రాతలు ఏమిటో మనకు అర్థమవుతాయి. ఇంతకు అపోస్తలుడైన యోహాను అక్కడి దాకా ఎందుకు వెళ్ళాడు అంటే, త్వరలో జరగబోయేటటువంటి సంగతులు, భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయి, అంత్యకాలంలో ఏం జరుగుతాయి, రాకడకు ముందు ఏమి సంగతులు ఏమిటి, రాకడకు సూచనలు, అవన్నీ కూడా ఈ ముద్రిత గ్రంథంలో చెప్పబడ్డాయి. యుగాంతంలో ఏం జరుగుతాయి అనేటటువంటి సంగతులు, యుగాంతమందు ఏం జరుగుతుంది అనే సంగతులు ఈ ముద్రిత గ్రంథంలో ఉన్నాయి. అయితే ఆ ముద్రలు విప్పాలి. ఆ ముద్రలు విప్పటానికి ఊర్ధ్వలోకాలు కానీ అధోలోకాలు కానీ ఏ లోకంలో కూడా ఒక్కడైనా సరే లేకపోవటం చూచేసరికి యోహాను గట్టిగా ఏడుస్తున్నాడు. అప్పుడు ఒక ఆయన వచ్చి, ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడెవడను కనబడకపోవటం చేత నేను బహుగా ఏడ్చుచుండగా, ఆ పెద్దలలో ఒక పెద్ద వచ్చి, అయ్యా ఏడవకు, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ముద్రిత గ్రంథము యొక్క ముద్రలను విప్పటానికి ఎవరు విప్పుతారని చూస్తూ ఉంటుండగా ఒక్కరు కూడా కనపడకపోయేసరికి, ఆ ముద్రిత గ్రంథం ముద్రలు విప్పటానికి ఎవరు కనపడకపోవటం చూసేసరికి యోహాను ఏడుస్తున్నాడు. వెంటనే ఆ 24 పెద్దల్లో ఒక పెద్ద లేచి, అయ్యా ఏడవకు, ఇదిగో 7 ముద్రలు విప్పటానికి యోగ్యుడు, దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడు అని చెప్పగా గొప్ప సంతోషం.
వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట నేను చూచి తిని. ఎవరి గొర్రెపిల్ల? ఎవరి గొర్రెపిల్ల అనగా నజరేయుడైన యేసు. నజరేయుడైన యేసు అనే గొర్రెపిల్ల ఆ గ్రంథము యొక్క ముద్రలను విప్పటానికి జయము పొందినవాడు. ఆ ముద్రిత గ్రంథము యొక్క ముద్రలను విప్పటానికి జయము పొందినటువంటి వాడు. దేవుని బిడ్డలారా, 6వ వచనం, మరియు సింహాసనముకు ఆ 4 జీవుల పెద్దలను మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండట చూచి తిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. దేవుని బిడ్డలారా, 7 కొమ్ములు 7 కన్నులు. 7 అనేది పరిశుద్ధ గ్రంథంలో మనందరం బాగా ఎరిగిన సత్యం. సంపూర్ణ సంఖ్య, సంపూర్ణతకు చిహ్నము 7 అనే సంఖ్య. 7 కొమ్ములు. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు ఉన్నాయట. కొమ్ము అనగా బలమునకు సూచన. కొమ్ము అనగా బలమునకు సూచన. కన్ను జ్ఞానమునకు సూచన. సర్వేంద్రియానం నయనం ప్రధానం. జ్ఞాన ఇంద్రియములలో కన్ను అనేది ప్రధానమైనది. కాబట్టి కన్ను జ్ఞానమునకు సూచన. ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు ఉన్నవి అనగా 7 కొమ్ములు. 7 అనగా సంపూర్ణతకు సూచన. కొమ్ము అనగా బలమునకు సూచన. 7 కొమ్ములు అనగా ఆ గొర్రె పిల్లకు సంపూర్ణమైన బలము, సంపూర్ణమైన బలము, పరిపూర్ణమైన బలము కలిగినటువంటి వాడు. రెండోది, ఆ గొర్రె పిల్లకు 7 కన్నులు గలవు అన్నాడు. కన్ను అనగా జ్ఞానమునకు సూచన, 7 సంపూర్ణతకు సూచన. 7 కన్నులు అనగా సంపూర్ణ జ్ఞానము కలిగిన వాడు. వధింపబడిన ఆ గొర్రె పిల్ల అనగా నజరేయుడైన యేసు, ఆయన సంపూర్ణ బలాఢ్యుడు. ఆయనకు మించిన బలాఢ్యుడు ఎవరు లేడు. ఆయనకు మించిన జ్ఞానము కలిగిన వాడు లేడు. జ్ఞానము విషయంలోను బలము విషయంలోను ఆయన కంటే మించిన వారు ఎవ్వరు ఏ లోకంలోకి వెళ్ళి చూచినా లేనే లేరు. ఊర్ధ్వలోకాలు కావచ్చు, అధోలోకాలు కావచ్చు, యావత్ విశ్వమంతా మీరు చూచినట్టయితే ఎక్కడ ఆయన పోలిన వారు లేడు. బలము విషయంలో, జ్ఞానము విషయంలో ఆయన పోలిన వారు లేరు. యేసు ప్రభు వారికి సమానులెవరు? యేసు అయిన వారికి సరి అయిన వారెవరు? ఆయనతో సరిపోల్చగలిగిన వారు లేరు. బలము విషయంలో ఆయనకు సరిపోల్చగలిగిన వారు లేరు. జ్ఞానము విషయంలో ఆయనకు సరిపోల్చగలిగిన వారు లేరు. ఆ గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల బలము కలిగిన వాడు. ఆ ముద్రిత గ్రంథము యొక్క ముద్రలను విప్పటానికి బలము కలిగిన వాడు, బలము కలిగిన వాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము ప్రారంభ వచనం మనం చూద్దాం. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా. దేవుని బిడ్డలారా, ఇక భవిష్యత్ సంభవాలను నేను నీకు చూపిస్తాను. భవిష్యత్తు సంభవాలు, భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఆ సంగతుల్ని నీకు తెలియజేస్తాను రా అని పిలిచాడు. వెళ్ళాడు. పరలోకపు తలుపు తెరవబడి ఉండటం, సింహాసనం మీద కూర్చున్న ఆయన చూడటం, సింహాసనం చుట్టూ ఉన్న ప్రకాశమానమైన ఇంద్రధనుస్సును చూడటం, చుట్టూ కెరూబులు చూడటం, 24 పెద్దలను చూడటం. ఆ తరువాత చూస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆయన కుడి చేతిలో ఒక గ్రంథం కనపడింది. ఎందుకొరకు యోహాను అక్కడికి వెళ్ళాడు అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుంది, భవిష్యత్తులో జరిగే సంగతులు ఏమిటి, ప్రస్తుత కాలము గడిచిన తరువాత ఏం జరుగుతుంది అనే విషయం చూడటం కోసం పిలువబడ్డాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ గ్రంథం యొక్క ముద్రలను విప్పటానికి ఎవడు యోగ్యుడు కనపడలేదన్నప్పుడు గట్టిగా ఏడ్చాడు. ఏడ్చిన తరువాత అప్పుడు ఆ 24 పెద్దల్లో ఒకడు వచ్చి, అయ్యా ఏడవకు, ఇదిగో ఈ గ్రంథము యొక్క ముద్రలను విప్పటానికి దావీదు చిగురైన వధింపబడిన గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు కలవు. బలము విషయంలో, జ్ఞానం విషయంలో ఆ గొర్రెపిల్లకు సాటి అయిన వారు లేరు.
ఆ గొర్రెపిల్ల ఎవరంటే లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల, మన పాపములన్నిటినీ మోసుకొని పోయిన గొర్రెపిల్ల. బాప్తిస్మం ఇచ్చి యోహాను పరిచయం చేశాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే లోక పాపములను మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల ఆ ముద్రలను విప్పటానికి బలము పొందినవాడు. ఇక ఆయన గ్రంథం సింహాసనం మీద ఆసీనుడైన వాని యొక్క కుడి చేతిలో నుంచి ఆ గ్రంథాన్ని తీసుకున్నాడు. తీసుకొని 7 ముద్రలు గట్టిగా వేయబడినటువంటి ఆ ముద్రిత గ్రంథము యొక్క ముద్రలను విప్పుటకు యోగ్యుడెవరనగా నజరేయుడైన యేసు. ఆ ముద్రలు, ఆ 7 ముద్రలు ఇక ఒక్కొక్క ముద్ర విప్పుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క సంగతి బయలుపరచబడతా ఉంది. దేవుని బిడ్డలారా, ఇంతకు ఈ గ్రంథం ఏమిటో అర్థమైందా? ఈ గ్రంథము భవిష్యత్తులో జరిగేటటువంటి సంభవాలను గురించినటువంటి సంగతులతో నిండిన గ్రంథం. భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలియచేసేటటువంటి గ్రంథం. ఆ గ్రంథాన్ని ఆయన ముద్రించాడు అంత్యకాలం వరకు. ఇప్పుడు మనం అంత్యకాలంలోనికి వచ్చేసాం కాబట్టి ఆ ముద్రలను విప్పాడు ఆయన. ఆ ముద్రలను విప్పినప్పుడు ఒక్కో సంగతి బయలుపడతా ఉంది. చూడండి, ఆ గొర్రెపిల్ల 7 ముద్రలలో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవుల్లో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. దేవుని బిడ్డలారా, ఆ తరువాత 2వ ముద్ర విప్పినప్పుడు ఎర్రని గుర్రము కనబడెను. ఆ ఎర్రని గుర్రము మీద కూర్చున్న ఆయనకు మనుష్యులు ఒకరినొకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానం లేకుండా చేయుటకు ఆ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను. మరియు ఒక పెద్ద ఖడ్గము అతనికి ఇయ్యబడెను. ఇది 2వ ముద్ర విప్పినప్పుడు. ఆ తరువాత 3వ ముద్ర విప్పినప్పుడు నల్లని గుర్రం కనపడిందట. ఆ నల్లని గుర్రం కనపడెను. దాని మీద ఒకడు త్రాసు పట్టుకొని కూర్చుండి ఉండెను. దేనారమునకు 3 సేర్ల ఎవలనియు నూనెను ద్రాక్షరసమును పాడు చేయవద్దని ఆ 4 జీవుల మధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను. 4వ ముద్ర విప్పినప్పుడు పాండు వర్ణము కలిగినటువంటి గుర్రం కనపడెను. ఆ గుర్రము మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. దేవుని బిడ్డలారా, 4 ముద్రల సంగతులు ఉన్నాయి ఇక్కడ. మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రం కనపడింది. ఆ గుర్రం మీద కూర్చున్నవాడు జయించుటకు బయలు వెళ్ళెను. 2వ ముద్ర విప్పినప్పుడు ఎర్రని గుర్రం కనపడెను. ఎర్రని గుర్రం మీద కూర్చున్న వానికి ఒక అధికారం ఉందట. ఏమిటి? భూలోకంలో సమాధానం లేకుండా చేయటానికి వానికి అధికారం ఉంది. 3వ ముద్ర విప్పినప్పుడు నల్లని గుర్రం కనపడింది. దాని మీద కూర్చున్నాడు ఒక ఆయన. ఆ కూర్చున్న వాని చేతిలో ఒక త్రాసు ఉంది. 4వ ముద్ర విప్పినప్పుడు పాండువర్ణము అనగా పాలిపోయిన పసుపు రంగులో ఒక గుర్రం కనపడింది. దాని మీద ఒకడు కూర్చున్నాడు. వాని పేరు మృత్యువు. ఇలా 5వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారు. 5వ ముద్ర విప్పినప్పుడు. 6వ ముద్ర విప్పినప్పుడు సూర్యుడు కంబళి వలె నలుపగుట, చంద్రబింబమంతయు రక్తవర్ణమగుట, పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలం కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. దేవుని బిడ్డలారా, ఇలా 7వ ముద్ర విప్పినప్పుడు 8వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఇక 7వ ముద్ర విప్పినప్పుడు జరిగేటటువంటి సంగతులను గురించి ఇట్లా 7 ముద్రలు కలిగినటువంటి గ్రంథం.
7 ముద్రలు కలిగినటువంటి గ్రంథం. ఈ గ్రంథం ఏమిటి? ఈ గ్రంథం ఏమిటి అంటే అంత్యకాలపు సంభవాలతో కూడినటువంటి మర్మ గ్రంథం, రహస్యముల గ్రంథం. ఆ గ్రంథము మనకు సంగతులను తెలియచేసేటటువంటి గ్రంథం. చాలామంది ఈ గ్రంథాన్ని గురించి రకరకాల మాటలు చెప్తూ ఉన్నారు. వాస్తవ విషయం ఏమిటంటే ఈ గ్రంథము అంత్యకాల సంభవములతో నిండిన గ్రంథం. ఒక ముద్ర విప్పినప్పుడు ఒక సంగతి కనబడుతుంది, రెండవ ముద్ర విప్పినప్పుడు రెండవ సంగతి కనిపిస్తుంది. ఇలా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకకు ముందు ఏం జరుగుతాయంటే మొదటి ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుంది, 2, 3, 4, 5 ఏం జరుగుతాయి టూకీగా చెప్తాను. మొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రం మీద కూర్చున్న ఒకడు కనపడ్డాడు. జయించటానికి వెళ్ళాడు, జయం పొందటానికి వెళ్ళాడు. జయించుచు బయలు వెళ్ళిననుంది. ఆయన ఎవరో మన ముందు దినాల్లో చెప్పుకుంటాం. రెండవ సంగతి, రెండవ ముద్ర విప్పినప్పుడు యుద్ధముల కలహములు, భూమి మీద యుద్ధాలు జరగబోతున్నాయి. మూడవ ముద్ర విప్పినప్పుడు భూలోకానికి గొప్ప కరువు రాబోతుంది. 4వ ముద్ర విప్పినప్పుడు గొప్ప తెగులు రాబోతున్నాయి. 5వ ముద్ర విప్పినప్పుడు పరిశుద్ధులకు యేసును గూర్చి తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము హింసించబడటం, వధించబడటం ఆ సంగతి కనబడతా ఉంది. దేవుని బిడ్డలారా, 6వ ముద్ర విప్పినప్పుడు ఆకాశం నుంచి నక్షత్రములు రాలిపోవటం ఇలా కనబడుతున్నాయి. దేవుని బిడ్డలారా, ఈ ముద్రిత గ్రంథం యొక్క ముద్రలను విప్పినప్పుడు మనకు తెలియపరిచిన సంగతుల గురించి దాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతము నేను ఈ దినాన మీకు తెలియచేసిన అంశం ఏమిటి అంటే ఆ ముద్రిత గ్రంథం ఏమిటి ఆ ముద్రిత గ్రంథం. ఈ ఒక్క విషయమే తెలియజేస్తున్నాను. యోహాను అంత్యకాల సంభవాలను చూడటానికి వెళ్ళాడు. అంత్యకాల సంభవాలను చూడటానికి వెళ్ళాడైనా ఆ సంగతులను చూచి ఆయన వ్రాస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, త్వరలో జరగబోతున్న సంగతులు త్వరలో టూకీగా చెప్తున్నాను. భూలోకాన్ని పరిపాలన చేయటానికి ఒక క్రూర మృగము రాబోతూ ఉన్నాడు. క్రూరమైన స్వభావము, ధర్మ విరోధ సంబంధమైన మర్మము కలిగిన వాడు, భయంకర నియంత్రణ అయినటువంటి వాడు, పాప పురుషుడైనటువంటి వాడు, అంత్య అబద్ధ క్రీస్తు వస్తాడు. పరాకాష్ఠ స్థాయిలో నెరవేర్చబడబోతుంది. అబద్ధ క్రీస్తులు ఎంతోమంది వచ్చారు. ఈ అబద్ధ క్రీస్తు ఇక అతడు ఆఖరి అబద్ధ క్రీస్తు. ఆ తర్వాత రెండవ సంభవం ఏమిటో తెలుసా? యుద్ధములు, ఎన్నో యుద్ధాలు జరిగినాయి. ఆఖరిగా ఒక యుద్ధం జరగబోతుంది. పరాకాష్ఠ స్థాయిలో ఒక యుద్ధం జరగబోతుంది. మూడవది కరువులు. ఆ కరువులు, ఎన్నో కరువులు వచ్చినాయి. 3వ దూత ముద్ర విప్పినప్పుడు వచ్చేటటువంటి కరువు అది ఆఖరి కరువు. అదే విధంగా 4వ ముద్ర విప్పినప్పుడు తెగుళ్ళు ఆఖరిగా ఒక తెగులు రాబోతా ఉంది. 5వ దూత ముద్ర విప్పినప్పుడు పరిశుద్ధులు హింసించబడటం జరుగుతుంది. ఇక ఆఖరిగా పరిశుద్ధులకు కలుగుతుంది అదే హింస. ఇక ఆ తర్వాత హతసాక్షులు ఉండరు. ఇలా ఒక్కొక్క సంగతి. అంటే తేలిన ఫలితం ఏమిటంటే ఈ ముద్రిత గ్రంథము అనగా భవిష్యత్ సంభవముల సంగతులతో నిండిన మర్మ గ్రంథం. అంత్యకాలములో ఉన్నాము గనుక ఈ సంగతులు మనకు తేటగా తెలియపరచబడుతున్నాయి. నా ప్రియమైన వాళ్ళరా, ఈ తెగుళ్ళు చూచి లేక ఇంకా వాతావరణ పరిస్థితులు చూచి, ఉష్ణోగ్రతలు తీవ్రతంగా పెరగటాన్ని చూచి, రోజుకో క్రొత్త రోగం రావటాన్ని చూచి, యుద్ధ సమాచారాన్ని విన్నప్పుడు మనకు అనిపిస్తుంది ఏం జరుగుతుందని. ఏం జరిగేదేమిటి? వాక్యం సెలవిస్తూ ఉంది. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు రావాలి, అటు తర్వాత అంతం వస్తుందని, ఆ తరువాత యుద్ధం జరగబోతుందని, కరువులు రాబోతున్నాయని, తెగుళ్ళు రాబోతున్నాయని, పరిశుద్ధులకు హింస జరగబోతుందని ఇలాంటి సంభవాలను చెప్పబడ్డాయి. దేవుని బిడ్డలారా, కాబట్టి భవిష్యత్తులో ఏం జరగబోతుందో ముద్రిత గ్రంథంలో చెప్పబడింది. ఈ ముద్రిత గ్రంథము అనగా
ముద్రలు వేయబడిన గ్రంథం అనగా అంత్యకాల సంభవాలకు సంబంధించిన సంగతులతో నిండిన మర్మ గ్రంథం. కాబట్టి ఈ ప్రకటన గ్రంథాన్ని మీరు ధ్యానం చేయండి, ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేయండి. ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేసినప్పుడు అంత్యకాలంలో ఏం జరుగుతుందో అన్న సంగతి మనకు తెలుస్తుంది. దేవుని బిడ్డరా, క్రైస్తవునికి తన భవిష్యత్తు తెలుసు. కాలము గడిచిన తర్వాత ఏం జరుగుతుందో కూడా తెలుసు. ప్రస్తుత కాలము గడిచిన తర్వాత ఏమి జరుగుతుందో ఎరిగిన వాడు క్రైస్తవుడు ఒక్కడే. కారణం, ముద్రిత గ్రంథము యొక్క ముద్రలను విప్పినవాడు నజరేయుడైన యేసు. ఆయన మన దేవుడు, ఆయన మన ప్రభువు, మనము ఆరాధించుచున్న దేవుడు, మనము సేవించుచున్న దేవుడు. ఆయన మనకు ప్రత్యక్షతపరిచాడు. ఆయన ప్రత్యక్షపరచడాన్ని బట్టి ఈ ముద్రిత గ్రంథములో చెప్పబడిన రహస్యాలు మనకు తెలియబడ్డాయి, మనకు తెలియపరచబడ్డాయి. కనుక దేవుని బిడ్డలు ఇంకా నూతనమైన ప్రత్యక్షతలు పొందటం కోసం అంత్యకాలంలో ఏం జరుగుతాయనే సంగతుల గురించి మనం ప్రత్యేకంగా ధ్యానం చేస్తూ ఉన్నాం. అనుదినము ఈ వర్తమానాలు వినండి. ముద్రిత గ్రంథం అనగా అదేదో ఒక ఆయన అన్నట్టు, ఆ ముద్రిత గ్రంథం ఎవరనగా నీవే అన్నాడు. నీవు కాదు, నేను కాదు. ముద్రిత గ్రంథము అనగా అంత్యకాల సంభవములతో నిండిన మర్మ గ్రంథము. ఇది ముద్రిత గ్రంథం. ఈ ముద్రిత గ్రంథం ముద్దలు విప్పబడ్డాయి. ఇక నీవు తెలుసుకోవటమే, ప్రస్తుత కాలం గడిచిన తర్వాత ఏం జరుగునో ఆ సంగతులను తెలియపరిచేటువంటి గ్రంథం వెల్లడి చేయబడింది. ఆ పుస్తకం తెరవబడింది. ఇక నీవు చదవటం. అందుకే అన్నాడు, ఈ ప్రకటన గ్రంథంలో చెప్పబడిన సంగతులు చదువువాడు, వినువాడు, ధ్యానం చేయవాడు ధన్యుడు, ధన్యుడు. ఈ ముద్రిత గ్రంథంలో చెప్పబడిన సంగతుల గురించి వినటాన్ని బట్టి, చదవటాన్ని బట్టి, ధ్యానం చేయటాన్ని బట్టి మనకు ధన్యత కలుగుతుంది. అటువంటి ధన్యత నీకు, నాకు, మనందరికీ ప్రభు దయచేయునుగాక. ఆమేన్.